వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. సోమవారం రోజు శివుడికి ఈ 6 వస్తువులు సమర్పించవద్దు. పొరపాటున కూడా శివుడికి ఇవి సమర్పిస్తే అష్టదరిద్రం చుట్టుకుంటుంది. సోమవారం రోజు ఈ 6 వస్తువులు పొరపాటున కూడా శివుడికి సమర్పించవద్దు. అసలు ఏ 6 వస్తువులు సమర్పించకూడదు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దానికంటే ముందు మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే అర్థమవుతుంది. భక్తులు శివుడిని ప్రసన్నం చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే శివుని ఆశీస్సులు లభిస్తే అదృష్టం తారుమారవుతుంది. ఒకవేళ శివుని అనుగ్రహమే మనకి లభిస్తే మనంత అదృష్టవంతులు ఇంకా మరొకరు ఉండరు. ఎందుకంటే చాలామంది శివభక్తులు శివుని అనుగ్రహం పొంది అంత అదృష్టం పొందిన వారు శివునిలో ఐక్యమైపోయారు. అలాంటి మనం శివుని అదృష్టం పొందితే చాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయితే సోమవారం రోజు చాలామంది శివుడికి స్వచ్ఛమైన గంగాజలము, గంధం నీళ్ళతో, పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. సోమవారం రోజు ప్రత్యేకించి శివునికి ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. అయితే శివలింగానికి ఎన్నో వస్తువులు సమర్పిస్తారు. శివలింగంపై పొరపాటున కూడా ఈ 6 వస్తువులను సమర్పిస్తే శివునికి సంతోషం బదులు కోపం వస్తుంది. శివుడికి ఇష్టం లేని ఈ 6 వస్తువులు మీరు సమర్పిస్తే శివుడికి కోపం వస్తుందని, కష్టాలు పడతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. శివుణ్ణి బోళాశంకరుడు అంటారు. మన హిందూ మతంలో పెద్ద సంఖ్యలో శివుని భక్తులు ఉన్నారు. ప్రత్యేకించి శివునికి సోమవారం, మహాశివరాత్రి, మాస శివరాత్రి వంటి రోజుల్లో చాలా ముఖ్యంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇలాంటి పండగ రోజు మాత్రం ఆ శివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. శివుణ్ణి పూజించే ముందు ఎటువంటి వస్తువులతో పూజించాలి, అసలు శివుడికి ఇష్టం లేని వస్తువులేంటి, పత్రాలేంటి, పువ్వులేంటి, శివుణ్ణి ఆరాధించే ముందు అనేక విషయాలు జాగ్రత్తగా తెలుసుకోవడం అవసరం. మనం ప్రత్యేకించి శివుని పూజ చేసే సమయంలో శివుడికి అర్పించే పూలు, పండ్లు, పత్రాలు వంటి వాటిల్లో పూర్తిగా మనం విచారణ చేయాలి. శివుడికి ఇష్టం లేని వస్తువులను సమర్పించినట్లయితే శివుడు మీ పట్ల సంతృప్తి చెందటానికి బదులుగా మీపై కోపం తెచ్చుకోవచ్చు. అసలు శివుడికి ఏమి సమర్పించాలి, ఏమి సమర్పించకూడదు, శివుడికి ఈ 6 వస్తువులు అస్సలే సమర్పించకూడదని జ్యోతిష శాస్త్రులు చెబుతున్నారు. అలాంటి 6 విషయాల గురించి ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం శివ పూజ చేసే సమయంలో శివలింగంపై పసుపు సమర్పించటం సరైనది కాదు. పసుపు స్త్రీ వస్తువు. శివలింగాన్ని పురుష మూలకానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే పసుపును శివుడికి సమర్పించరు పూజ సమయంలో. శివుని పూజ సమయంలో నువ్వులు శివలింగానికి నీరు లేదా నీటిని సమర్పించేటప్పుడు నల్ల నువ్వులు నీటిలో లేదా పాలలో కలపకూడదు. శివుడికి నువ్వులంటే అస్సలు ఇష్టం ఉండదు. మనం శివుడికి అభిషేకం చేసే సమయంలో నీళ్ళలో, పాలలో నువ్వులు వేసి చేస్తారేమో, అలాంటి పొరపాటు చేయవద్దు. అలా చేస్తే మనకి అదృష్టం బదులు దరిద్రం పట్టుకుంటుంది. ఆ శివుని కోపాగ్నిలో మనం ఆహుతైపోతాము. నువ్వులు విష్ణువు యొక్క పేడ నుండి ఉద్భవించాయని నమ్ముతారు. కాబట్టి నువ్వులను శివుడికి సమర్పించకూడదు. నల్ల నువ్వులు మాత్రమే శివుడికి సమర్పించకూడదు. తెల్ల నువ్వులను శివుడికి సమర్పించవచ్చు. తెల్ల నువ్వులు సమర్పించాం కదా, నల్ల నువ్వులు ఏమవుతాయిలే అని చాలామంది ప్రసాదంగా కానీ మరే విధంగా అయినా సరే నువ్వులు శివుడికి నల్లవి అస్సలు సమర్పించకూడదు. అలా సమర్పిస్తే శివుడికి కోపం వస్తుంది. శివుని అనుగ్రహం బదులు శివుని కోపాగ్నిలో ఆహుతైపోతాము. నల్ల నువ్వులు అసలు ఎప్పుడు శివుడికి సమర్పించకూడదు. అలాగే 3వ వస్తువు విరిగిన అన్నం శివుడికి సమర్పించకూడదు. విరిగిన అన్నం అసంపూర్ణమైనది, అపవిత్రమైనది. కాబట్టి శివుడికి ఎప్పుడు విరిగిన బియ్యం సమర్పించకూడదు.
అన్నం మొత్తం అలాగే ఉండాలి. అన్నంతో శివుడికి అభిషేకం చేసేటప్పుడు, నైవేద్యంగా అన్నం సమర్పించేటప్పుడు అన్నం విరగకుండా జాగ్రత్త వహించండి. అలా విరిగిన అన్నాన్ని ప్రసాదంగా సమర్పించటం, అలా చేయటం వల్ల మీకు గౌరవం, సంపద నష్టం జరగవచ్చు. అందుకే ఎప్పుడైనా శివుడికి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించేటప్పుడు బాగా చక్కగా ఉండే అన్నాన్ని మాత్రమే సమర్పిస్తే మీకు గౌరవం, సమాజంలో గౌరవం, సంపద అన్నీ పెరుగుతాయి. శివుని అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. అలాగే శివుడికి మరొక వస్తువు, 4వ వస్తువు ఏమి సమర్పించకూడదో తెలుసుకుందాం. పూజ సమయంలో కొబ్బరి నీళ్లను సమర్పించవచ్చు. మనం పూజ సమయంలో శివుడి ముందు కొబ్బరికాయను కొట్టి ఆ నీళ్లను ఒక గ్లాసులో కానీ దేనిలోనైనా నిల్వ ఉంచి స్వామివారికి ప్రసాదంగా సమర్పించవచ్చు. అయితే శివలింగంపై కొబ్బరి నీరును ఎప్పుడూ సమర్పించకూడదు. చాలామంది పొరపాటున శివలింగంపై కొబ్బరి నీళ్లు పోస్తూ ఉంటారు. అలా పోయకూడదు. కొన్ని సమయాలలో మాత్రమే శివలింగంపై అభిషేకం చేయడానికి టెంకాయ నీళ్లు పోస్తూ ఉంటారు. అలాగే మనం ఎప్పుడు పడితే అప్పుడు శివలింగంపై కొబ్బరి నీళ్లను ఎప్పుడూ సమర్పించకూడదు. కొబ్బరికాయ లక్ష్మీదేవికి ప్రతీక అని నమ్ముతారు. ఇది విష్ణువుకు సంబంధించినది. అందుకే కొబ్బరిని శ్రీఫలం అని కూడా అంటారు. శివుడికి కొబ్బరి నీళ్లు సమర్పించకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు శివుడిపై కొబ్బరి నీళ్లు పోయకూడదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే కొబ్బరి నీళ్లు పూజారులు, పండితులు పోస్తూ ఉంటారు. మనం ఎప్పుడు పడితే అప్పుడు శివుడిపై కొబ్బరి నీళ్లు సమర్పిస్తే శివుడికి కోపం వస్తుంది. శివ పూజకు సింధూరం లేదా కుంకుమ ఎప్పుడు ఉపయోగించకూడదు. ఎప్పుడు శివుడిని కుంకుమ, సింధూరంతో పూజించకూడదు. ఇలా చేయటాన్ని శివపురాణం నిషేధి. స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుసు కోసం కుంకుమను ఉపయోగిస్తారు అని నమ్ముతారు. అయితే శివుడు విధ్వంసకుడిగా పిలుస్తారు కాబట్టి శివలింగంపై కుంకుమ ఎప్పుడు సమర్పించరు. మనం ప్రత్యేకించి సోమవారం రోజు శివుడికి పూజ చేసే సమయంలో తులసి ఆకులు అస్సలు సమర్పించకూడదు. తులసి ఆకులను శివుడికి సమర్పించటం వల్ల శివుడికి కోపం వస్తుంది. ఈ పని చేయటం అశుభం. తులసి భర్త అసుర జలంధరుడు శివుడిచే చంపబడ్డాడు కాబట్టి తులసిని శివలింగంపై అర్పించకూడదు. అలా అర్పిస్తే కష్టాలు తప్పవట. శివ పూజ సమయంలో తులసి ఆకులు అస్సలే శివుడికి సమర్పించకూడదు. ఇవ్వండి సోమవారం రోజు ఈ 6 వస్తువులను శివుడికి అస్సలు సమర్పించకూడదు. సమర్పిస్తే అష్టదరిద్రం చుట్టుకుంటుంది. సోమవారం రోజు శివుడి పూజలో ఈ 6 వస్తువులు పొరపాటున కూడా సమర్పించకూడదు.